ఇయర్స్ ఆఫ్ ఆయన యాక్టింగ్, ఆయన పాపులారిటీ అందరికీ తెలిసింది. ఐ థింక్ ఆయన సన్ లాంచ్ అనేది ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ది ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ ఒక కొడుకుని చాలా స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఈజ్ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్. ఫేవరెట్ జానర్లో కూడా ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ వాట్ హీ హ్యాస్. అండ్ I think it is a welcome addition Chandrahas to Telugu film industry. Yeah, absolutely. And Ambika Darbar Bharti, and it's known for smell, but I think this serial will be known for the visual. Yeah. Yeah, and I think on the ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ all of them look like very promising, and I wish all the best to the entire team from my heart. And especially I think Mr. Prabhakar deserves something from his family, and his son has all the what do you call almost signs for making it, and I once again wish all the best. Thank you. అర్జున్ గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నాకు చాలామందిని అడిగారు మధు గారు ఆవిడ స్టైల్లో. అదేంటి అంటే, లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? కానీ నాకు చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే, సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ చూసారు, ఎవరికైనా ప్రేమ కలిగిందా? ఆన్సర్ కూడా వన్స్ మోర్, టీజర్కి ట్రైలర్కి వన్స్ మోర్ విన్నాను నేను. ఆన్సర్ కూడా ప్రేమ ఒక్కసారి కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగిన. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండదు. ఓకే, అలా ఒక్కొక్క ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. కానీ అది నేను ఇంకోటి అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. ఎక్కువ మంది అమ్మాయిలు అంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితో మాట్లాడమని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు అర్జున్ గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు, థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్ని ఫాలో అవుతున్నాడేమో బహుశా, అంటే అన్నింటిలోనూ ఏది చెప్పినా నా ఇష్టం వచ్చినా నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము ఫేస్ చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా చెప్పాలండి, మేము ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఒకే ఒక ఫోన్ కాల్కి రాజు గారు అండ్ విశ్వక్ వాళ్ళ మదర్ మమ్మల్ని సొంత మనుషులు అనుకొని ఇమీడియట్గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజు గారికి, మేడం గారికి అండ్ విశ్వక్కి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉంటాం, చంద్రహాస కానీ నేను కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఎనర్జెటిక్ కాస్ట్ అండ్ క్రూ చూసినందుకు బట్టి ప్రభాకర్ లాగానే మీ కొడుకు కూడా జల్లగా ఇట్లాంటి వాళ్ళు అంటే ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు చేస్తుంటే సన్స్ట్రోక్ అని అంటారు. ఇంగ్లీష్ బట్ సీమ్స్ టు పాజిటివ్ సన్స్ట్రోక్. అండ్ నువ్వు అచీవ్ చేసిన హైట్స్ అంటే గట్టిగా అచీవ్ చేస్తాను నాకు బాగా నమ్మకం ఉంది. లాట్ ఆఫ్ వీక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ బెస్ట్ ద కాస్ట్ అండ్ క్రూ ద బెస్ట్. నీకు నీ ఫ్యామిలీస్ అందరికీ ఐ థింక్ this is definitely a very good it should be a very good film. It should do very well. Thank you very much. స్టార్ ఆల్రెడీ స్టార్ అయిపోయాడు.
ఇది ఏంటంటే మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మినప్పుడు కొన్ని విషయాలు భయంగా ఉంటాయి. ఏంటంటే ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ ఇంపార్టెంట్, అండ్ కెమెరా, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ తీసుకొని ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏమాత్రం తేడా కొట్టినా అది మూవీ మీద పడుతుంది, ఆ భయం మనకు ఉంటుంది. సో నేను తీసుకున్న నిర్ణయాలు ఫస్ట్ రాగానే డార్లింగ్ ఇట్లా మ్యూజిక్ నువ్వు ఫస్ట్ నీ చాయిస్ నువ్వు చూడు అని చెప్పి, నాకు ఎవరైనా తెలిసి ఉంటే మ్యూజిక్ నీకు దగ్గర పంపిస్తా, బట్ నువ్వు నీ చాయిస్ నువ్వు వద్దంటే పక్క పెడదాం, ఇట్లా తను నాకు ఒక ఇది ఇచ్చాడు. దాంట్లోంచే వచ్చినవాడు అశ్విన్, తెలుగు అబ్బాయి, అక్కడ చెన్నైలో సెటిల్ అయ్యాడు. డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ నమ్మకం ఏమాత్రం తేడా వచ్చినా మీరందరూ ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేవాళ్ళు, ఈ సాంగ్స్ ఇలా వచ్చేవి కావు, 100% డైరెక్టర్కి ఆ పేరు వస్తుంది. సో ఆ నమ్మకాన్ని 100కి 100% నువ్వు నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అష్కర్ కెమెరా, అష్కర్ కూడా చాలా బాగా చేశాడు, మీరు చూశారు. అలాగే హీరోయిన్ తనను కూడా ముందు కాస్త షూట్ చేసి చూపించి, మళ్ళీ ఆ పాత వీడియో ఏదో కొంచెం ఇదిగా ఉంటే మళ్ళీ తీసి చూపించిన తర్వాత ఆ అమ్మాయిని చూసి తను ఓకే చేశాడు. ఇలా ఇద్దరం అనుకొని అన్నీ గొడవపడి తిట్టుకొని కొట్టుకొని ఏ విషయాల్లో ఎంత పడ్డా ఆ ప్రాజెక్ట్ కోసమే పనిచేసాం. ఆ ప్రాజెక్ట్ ఇలా రావడానికి నేను ఎంత పర్సెంటో నాకు మళ్ళీ డబుల్గా ప్రభాకర్ కష్టపడ్డాడు. ఈరోజు కూడా 2 గంటలకే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకుంటా ఉన్నాడు. డార్లింగ్ నువ్వు ఒక మాట అన్నావు ఫంక్షన్లో, ఏంటది, నేను డైరెక్టర్కి రుణపడి ఉంటాను అని. తప్పు డార్లింగ్ ఆ మాట. ఎందుకంటే ఇటు 10 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కెమెరామెన్లు దొరుకుతారు, హీరోలు దొరుకుతారు, డైరెక్టర్లు దొరుకుతారు, రైటర్స్ దొరుకుతారు. కానీ నేను ఇక్కడి నుంచి 100 అడుగులు వేసినా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు దొరకడు. సో నువ్వు ప్రేమించి సినిమా తీసావు డార్లింగ్. ప్రతి టెక్నీషియన్, ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా ప్రొడ్యూసరే ఇంపార్టెంట్. ఆయనకే మేము అందరం రుణపడి ఉంటాం. విత్ ఏ హీరో నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లేదు, ఇది వాస్తవం కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇద్దరం కలిసి కష్టపడి తను ఒక్కడే కాదు, ఇప్పుడు దివిజ తను వెనకాల ఎంత వర్క్ చేస్తుందో పబ్లిసిటీ దగ్గర నుంచి, ఆ అమ్మాయి ఇలాంటి చెల్లెలు దొరకడం నీకు చాలా అదృష్టం. గ్రేట్ దివిజ. అలాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ అసలు నాకు మదర్ క్యారెక్టర్, నేను అప్పటి నుంచి అది చెప్తాను, ఏమంటే ఇండస్ట్రీకి దొరికిన మదర్ అండి మీ అబ్బాయికి కాదు, మీరు ఇండస్ట్రీకే దొరికిన మదర్ మీరు అని చెప్తుంటాను. ఆవిడ నవ్వుతుంటేనే 100% అలా కలిసి కష్టపడ్డాం. మ్యూజిక్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్రణయ్ గారి కోసం ఒకరోజు కూడా ఆగాం. సో వీళ్ళందరూ కరెక్ట్గా అంటే 100కి 100% అక్కడ ఇచ్చారు. మేము ఏమాత్రం మేము తప్పు నిర్ణయం తీసుకోలేదని వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కానీ ఈ టెక్నీషియన్లు అందరూ చేసిన దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు ప్రభాకర్కి ఒక్క దగ్గరే వచ్చేది, డబ్బులు కొంచెం చూసుకోవాలి లేదు, నా బిడ్డ లైఫ్ అని దూకేవాడు. కొంత వేస్టేజ్ కూడా అయింది, అయినా తను లెక్క చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టినా మనకు బాధ ఉండదు, బట్ తను ప్రతి రూపాయికి ఎంత ఫేస్ చేస్తున్నాడని నేను చూసేవాడిని కాబట్టి. సో తను ఏం ఆలోచించకుండా తన కోసం కష్టపడ్డాడు. తను అలాగే తన సినిమా, ఇప్పుడు ఇందాక మీరు సాంగ్ చూశారు కదా, ఆ అమ్మాయి బయట కొంచెం ఇటు రాకపోతే ఆ బ్లోయర్ పట్టుకొని కొట్టి అస్టెంట్ సరిగ్గా కొట్టట్లేదు, చంద్రహాస్ వచ్చి కింద పడుకొని కొట్టాడు అది బ్లోయర్. అలా తను అన్నీ ఇన్వాల్వ్ అయ్యి, ఇది నా సినిమా, ఇది నేను చేయాలి, అన్ని పనులు అందరూ అలాగే పనిచేశారు ఈ సినిమాకి.